నమస్తే. ఓకే. సార్ నమస్తే. నేను స్కూల్ టీచర్‌ని. ఒకరోజు ఒక స్టూడెంట్ స్టమక్ పెయిన్ అని ఇట్లా టేబుల్ పైన పడిపోతే నేను పిలిచి ఏమైంది అనంటే స్టమక్ పెయిన్ మ్యామ్ అన్నాడు. నేను బ్లాక్ డాట్ స్టమక్ మీద పెట్టాను. కాసేపు 5 మినిట్స్‌లో లేసాడు సార్ వాడు. మ్యామ్ ఐయామ్ ఫైన్ అన్నాడు. సరే నెక్స్ట్ డే 6థ్ క్లాస్ పిల్లలు అంటే నియర్లీ 10, 11 ఇయర్స్ వాళ్ళే. హెడేక్ వచ్చాడు. హెడ్ దగ్గర డాట్ పెట్టాను సార్. బ్లాక్ డాటే. 10 మినిట్స్ వాడు ఫ్రీ అయిపోయాడు. ఇంకొకడొచ్చాడు ఫీవర్, హెడేక్, స్టమక్ ఏక్ 3 చెప్పాడు. వాడికి అలాగే చేశాను. వాడు ఫ్రీ అయిపోయాడు. సాయంత్రం పట్టింది వాడికి. కానీ కొంచెం స్లోగా పికప్ అయ్యాడు. నిన్న ఒక టీచర్ కొడుకు కూడా అదే చెప్పాడు సార్. వాడికి ఈవినింగ్ 4:30 వరకు నేను ఫ్రెష్‌గా వేస్తూనే ఉన్నాను. ఇంటికెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ బాగా ఫ్రెష్‌గా ఉన్నాడు. నేను టీచర్‌ని అడిగాను. "ఏమైనా టాబ్లెట్ ఇచ్చారా?" అంటే, "లేదు మేడం నేనేం టాబ్లెట్ ఎయలేదు. మీరు చేసిందే" అనేసిర్రు ఆమె. వెరీ గుడ్. ఇలా పిల్లల్లో ఎందుకొస్తుందో స్టమక్ ఏక్, హెడేక్ రిపీటెడ్‌గా వస్తా ఉంది. దానికి ఎందుకంటే వాళ్ళు ఫుడ్డు ఆ! ఆ స్టమక్ వచ్చినప్పుడు హెడ్ పెయిన్ కూడా వస్తుంది. అది. ఫుడ్ ప్రాబ్లమ్ అండి. ఫుడ్ ప్రాబ్లమ్. బట్ దే ఆర్ రెస్పాండింగ్ చాలా బాగా ఉంది రెస్పాన్స్ పిల్లల్లో. ఒక టీచర్ కూడా అడిగారు, "ఏం చేస్తున్నారు మేడం మీరు" అని. "ఏం లేదండి అది చిన్న డాట్ ఏసానులెండి" అన్నాను. అంత తొందరగా చెప్పకూడదు కదా మీరు చెప్పినట్టు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఏంటి అని దాని గురించి. మంచి రిజల్ట్ వచ్చింది సార్ పిల్లల్లో. థాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా. యాక్చువల్‌గా ఈ మధ్య పిల్లలు